అండ్ ఫైనలీ మన బాయ్స్ అయితే వచ్చేసారు అనమాట. ఇక్కడ నుంచి మన లదాఖ్ రైడ్ అయితే స్టార్టింగ్. అండ్ హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు బ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఇక ఇదే ఫస్ట్ వీడియో అనమాట లదాఖ్ రైడ్ లో. బ్లాగ్స్ కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఏం సీన్ ఏడిపోతున్నాం అంతేనా? అండ్ మనం ఈ రోజు నడిపే రోడ్ మొత్తం వల్లోనే వన్ ఆఫ్ ది డేంజరస్ రోడ్ అనమాట. లైఫ్ లో ఒక్కసారి నాకు స్నో లో సాచ్ పాస్ ని చూడాలని ఉండే, ఆ కోరిక ఈ రైడ్ తో తీరిపోయింది. ఇంకా రోడ్ చూసుకోండి ఎంత డేంజరస్ గా ఉందో. అందుకే మన తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు. గైస్ ఇక్కడ చూసుకోండి, ఇంకా 2 sides ఒక మనిషి అంత హైట్ స్నో వాల్స్ అయితే ఉన్నాయన్నమాట. మోటో వాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. Nose 9 Narendra on Z9. Hi, hello guys, this is Narendra. Welcome back to the brand new video of Narendra on Z9. And finally we are heading towards the Sach Pass anamata. And మన బాయ్స్ బైక్స్ అయితే చైన్ టైట్ చేస్తున్నారు. అండ్ ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను వచ్చేసి ఇక్కడే ఆర్కే హోటల్ అని ఉంది కదా, ఇక్కడ స్టే చేసినాం అనమాట. ఇదే హోటల్. అండ్ చెంబా నుంచి 65 kilometers దూరంలో ఉన్నాం. అండ్ ఇక్కడ చూసుకోండి, కోటి 42 kilometers అంట. హైదరాబాద్ కోటి కాదు ఇది. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, మనం స్టార్ట్ అయిన హోటల్ నుంచి ఇక్కడ వరకు ఒక 10 kilometers వచ్చినాం అనమాట. ప్రజెంట్ అయితే మనం సాచ్ పాస్ వెళ్ళే రూట్ లో ఉన్నాం. అండ్ మనం ఈ రోజు నడిపే రోడ్ మొత్తం వల్లోనే వన్ ఆఫ్ ది డేంజరస్ రోడ్ అనమాట, సాచ్ పాస్. అండ్ ఇక్కడైతే చూసుకోండి మొత్తం వాటర్ ఫాల్ అవుతుంది పైనుంచి. అండ్ ఇక్కడ నుంచి ఒక 50 kilometers లో సాచ్ పాస్ అయితే ఉంటది అనమాట. మనకి నెక్స్ట్ ఒక 10-15 kilometers లో ఒక ఫస్ట్ పోలీస్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. మన వెహికల్స్ ఎంట్రీ అండ్ మనల్ని అయితే ఫోటో తీసుకుంటారు అక్కడ, మనల్ని అండ్ మన వెహికల్ ని. అండ్ ఒకసారి నేచర్ అయితే చూసుకోండి. నేనైతే అసలు బ్లాగ్ చేయలేదు, చేయాలనే ఇంట్రెస్ట్ లేకుండే. ఫస్ట్ బ్లాగ్ కదా, అసలు హైదరాబాద్ నుంచి బ్లాగ్ చేయలేదు అనమాట. నేను సపరేట్ వచ్చేసా అండ్ బ్రో వాళ్ళిద్దరు ఒక 1 day ముందు వచ్చేసారు అనమాట. సో ఇంకా నేను కూడా నాన్ స్టాప్ రైడ్స్ చేసుకుంటూ వీళ్ళ దగ్గర దాకా వచ్చేసాను. సో బ్లాగ్స్ అయితే ఏం చేయలేదు. మోటో బ్లాగ్ అయితే చాలా తక్కువ ఉంటది, ఓన్లీ లొకేషన్స్ అండ్ ఇంకా డ్రోన్ షాట్స్ మొత్తం ఇచ్చి పడేద్దాం. ఆడేదో ఫుల్ ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. అక్కడ నుంచి వచ్చినప్పుడు మాకేం అర్థం కాలేదు, ఆ రూట్ లోనే వచ్చాం అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేప్పుడు అంత అర్థం కాలేదు, బట్ ఇక్కడ నుంచి ఈ మౌంటైన్ నుంచి చూస్తే అక్కడ అర్థమవుతుంది ఫుల్ ల్యాండ్ స్లైడ్ అయిపోయింది పైన అని చెప్పి. చాలా ఘోరంగా అయింది ల్యాండ్ స్లైడ్ మాత్రం. నా వాయిస్ అంతా బాగానే ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ బాగాలేకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈరోజు కవర్ చేసే పాస్ వచ్చేసి డాడ్ ఆఫ్ ఆల్ ది హై పాసెస్ అనమాట. అన్ని హై పాసెస్ కంటే చాలా డేంజరస్ గా ఉంటుంది సాచ్ పాస్. అంత ఈజీ కాదు సాచ్ పాస్ చేయడం. అండ్ మనం రేపు వచ్చేసి వరల్డ్ 6th డేంజరస్ రోడ్ కిల్లర్ టు కిస్తూవర్ కూడా రైడ్ చేయబోతున్నాం అనమాట ఫర్ ది సెకండ్ టైం మళ్ళీ. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చెక్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ ఆగి ఫోటో అయితే తీసుకోవాలి. ఇక్కడ మన ఎంట్రీ అయితే అయిపోయింది. బైక్ డీటెయిల్స్, మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ అయితే వేయాలన్నమాట. ఇక్కడ నుంచి రోడ్ కొంచెం డేంజర్ ఉంటుంది. సో అందుకే అన్ని డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసుకుంటారు ఇక్కడ చెక్ పోస్ట్లో. అండ్ ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ 20-25 kilometers సాచ్ పాస్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఒకసారి అక్కడ పైన చూసుకోండి, స్నో క్యాప్ మౌంటైన్. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి 9,842 feet హైట్లో ఉన్నాం అనమాట, బైరాగర్. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రజెంట్ మనం వచ్చేసి రాణికోట్ అనే ప్లేస్లో ఉన్నాం అనమాట. ఇక్కడ చూసుకోండి రాణికోట్. అండ్ ఇక్కడ డ్రోన్ షాట్ అయితే చూసుకున్నారు కదా. అండ్ ఇక్కడ అయినాం అనమాట. ఇక్కడ లాస్ట్ టైం సాచ్ పాస్ చేస్తున్నప్పుడు మన బైక్ అయితే పంక్చర్ అయింది. సో ఈ చాచా కనిపిస్తున్నాడు కదా, చాచా నమస్తే బోలో. ఈ చాచా ఉన్నాడు కదా, మనకి లాస్ట్ టైం అయితే స్టే ఇచ్చినాడు అనమాట మన దగ్గర బైక్ పంక్చర్ అయినప్పుడు. అదంతా ఒకసారి ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. गाइस अंकल जी बहुत ज़्यादा शुक्रिया, आपने बहुत मदद किया हम लोगों के। कोई नहीं सर, मदद तो ऐसे ही होता है, मदद करनी चाहिए. हम भी जब बाहर जाते हैं तो फंस जाते हैं. గాయస్ ఈయననే మాకు మొత్తం నైట్ స్టే ఇచ్చేసి మాకు సపోర్ట్ చేసింది, ఎవ్రీథింగ్ మాకు చూసుకుందంటే నైట్ మొత్తం ఈయననే. అండ్ థ్యాంక్ యూ అంకుల్ జీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఎవరైనా సాచ్ పాస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు రాణికోట్ ఈ డాబా దగ్గర అయితే స్టాప్ తీసుకోవడం మర్చిపోకండి. అండ్ బ్రో అంకిత్ బ్రో కూడా ఉంటాడు ఇక్కడే, ఐవోలోజీ.
అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే అప్పుడు కిచెన్ ఉండే అనమాట. సో ఇక్కడ లాస్ట్ టైం మొత్తం ఫుల్ ఫైర్ క్యాంప్ చేసేసుకున్నాం. ఇక్కడ ఇదో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం. ఏం సీన్ ఏడిపోతున్నాం అంతేనా? Climate is so high. మొత్తం ఫుల్ లొకేషన్ డ్రోన్ షాట్ అయితే చూసుకున్నారు కదా. ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాం ఇంకా. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, సాచ్ పాస్ ది ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటివరకు 360 ఫుటేజ్ చూసుకున్నారు కదా. యాక్చువల్ సీన్ ఏమైందంటే మన క్లచ్ది నట్ బోల్ట్ కట్, ఈ హ్యాండ్ గార్డ్స్ ఒకటి ఇట్లా మొత్తం కిందికి బెండ్ అయిపోతుంది అనమాట. సో ఇంక ఇట్లా పట్టుకొని నడపాల్సి వస్తుంది. మనకేమో 60-70 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉంటుంది. అక్కడ వరకు అసలు ఒక్క విలేజ్ కూడా ఉండదు అనమాట. చూసుకోండి, ఇప్పుడే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ రోడింగ్. ఏమైంది బాయ్ స్టోరీ చూస్తున్నారు కదా ముందర ఎట్లా ఆఫ్ రోడింగ్ ఉందనేసి. అండ్ ముందర మోటో గోల్డ్ లీడ్ చేస్తున్నాడు ఇక్కడ ఆకాష్ బాయ్. అండ్ నేను ముందర స్నో మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. స్నో మౌంటైన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కొద్దిసేపట్లో. మొత్తం ఫుల్ స్నో ఉందన్నమాట. మనకి సైడ్లో మొత్తం స్నో వాల్స్ ఉన్నాయి. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. లాస్ట్ టైం ఇక్కడే హిమాలయన్ పైన వచ్చినప్పుడు ఓ ఫోటో తీసుకున్నాను ఇక్కడ. అవన్నీ చూడాలంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి ఉంటే మనం చూసి ఉంటారు. ఇంకెవరైనా ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ క్రేజీ రీల్స్ అయితే డైలీ లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. గాయ్స్ ముందర చూసుకోండి, మ్యాడ్ అసలు మ్యాడ్ స్నో ఉంది ముందర మాత్రం. ఆ మౌంటైన్ చూసుకోండి. ఇప్పుడు ఆ మౌంటైన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ముందర మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ మౌంటైన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం. అసలు క్రేజీ. లాస్ట్ టైం వచ్చింది నేను రైనీ సీజన్లో వచ్చిన అనమాట. బట్ అప్పుడు మొత్తం స్నో అంతా కరిగిపోయింది. అసలు ఇప్పుడు స్నో అయితే మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. ఆ స్నో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ లదాఖ్ రైడ్లో ఈ సాచ్ పాస్ అయితే పెట్టుకున్నాం అనమాట ప్లాన్లో. గాయస్ ఇక్కడ చూసుకోండి, మొత్తం స్నో వాల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నాయి మొన్నటి వరకు, బట్ కరిగిపోతున్నాయి. ఇంక ఎండలు కొట్టడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఫుల్ వాటర్ ఫాల్ అనమాట. క్రేజీ అసలు. లొకేషన్స్ మాత్రం ఇచ్చి పాడనే. ఇక్కడనే ఒక 4 to 5 ఉంది, 7 వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ. అసలు క్రేజీ అంటే క్రేజీ లొకేషన్స్ అసలు మ్యాడ్. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ మొత్తం పెద్ద సుత్తరాళ్ళకు ఉండే, ఇప్పుడు కొంచెం అట్లేం లేకుండా ఇక్కడ తెలిసి మళ్ళీ ల్యాండ్ స్లైడ్ ఏదైనా అయ్యి ఉంటుంది. అందుకే మళ్ళీ కొత్త రోడ్ వేసి ఉంటారు. ఇప్పుడు రోడ్ అంతా కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది లాస్ట్ టైంకి ఇప్పటికే. ఇక్కడ చూసుకొని మొత్తం ఎట్లుందో, మొత్తం ఫుల్ వాటర్ ఫాల్స్. క్రేజీ మ్యాన్. ఇది రోడ్ కాదు, ఇది మొత్తం రాయి మౌంటైన్. చూసుకొని ఎట్లా రాయి ఉంది, దాన్ని కట్ చేసినారు, దానిపైన నడపాల్సి వస్తుంది. అసలు వేరే పడుతున్నాయి వాటర్ అయితే, కెమెరా పైన కూడా పడి ఉంటాయి. మనం అయితే ఫుల్ టాప్కి వచ్చేసాం అనమాట. అండ్ చూసుకోండి ఇక్కడ మొత్తం ముందర మొత్తం స్నో మౌంటైన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనం అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రోడ్ నుంచి వచ్చాం. ఆ రోడ్ నుంచి ఎక్కుతూ ఈ మౌంటైన్ వరకు వచ్చినాం అనమాట. అసలు క్రేజీ, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు. నేను లాస్ట్ టైం వచ్చిన రైన్ సీజన్ కానీ ఇప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ముందర చూడండి ఎంత స్నో ఉందో. ఇంకో 2-3 కిలోమీటర్స్ నుంచి మొత్తం స్నో రోడ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది ఇంకా. అసలు రోడ్ చూసుకోండి ఎంత డేంజరస్గా ఉందో. అందుకే మన తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. కిందకి ఒక్కసారి పడితే ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకేం ఉండదు. అది తమ్ముడు కొంచెం సైడ్ ఇచ్చావంటే అసలు ఆఫ్ రోడ్ చేసేస్తున్నాను ఇంక. ఇక్కడ ఈ క్లచ్ ఇష్యూ ఒక్కటి లేకపోయి ఉంటే ఇంకా చాలా ఆడుకుంటుండే అసలు ఈ ఎక్స్పల్స్తోనే. ఫైనలీ మళ్ళీ ఎక్స్పల్స్ పైన సాచ్ పాస్ కూడా మళ్ళీ సెకండ్ టైం వచ్చేసాం. సెట్ అయ్యా ఫుల్ స్టీప్ ఉంది ఇక్కడ. అసలు క్రేజీ స్నో మౌంటైన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఇదే మిస్ అయినా, లాస్ట్ టైం మొత్తం ఫుల్ గ్రీనరీ అనమాట. ఇప్పుడేమో మొత్తం స్నో మౌంటైన్స్. అసలు క్రేజీ గాయస్. మోటో వాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా బాగా మొత్తం రచ్చ చేస్తున్నాడు. ఇంకా ఆకాష్ బాయ్ అయితే డామినర్ కాబట్టి బాగా ఇంకా మెల్లగా నడపాల్సి వస్తుంది. ముందర ఇక్కడ నాగే మళ్ళీ డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం అనమాట. క్రేజీ నేచర్ అయితే ఉంటుంది కొంచెం ముందు నుంచి.
డ్రోన్ షాట్ అయితే చూసుకున్నారు కదా, డ్రోన్ షాట్ అయితే నచ్చిందని అనుకున్నా. బాగుందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ చూసుకోండి మొత్తం ఫుల్ స్నో మౌంటైన్స్ అనమాట. ఇంకా ఇక్కడ పైన అయితే మొత్తం గద్దలు ఉన్నాయి. ఇందాక డ్రోన్ ఎగురుస్తుంటే కూడా గద్దలు వచ్చేసినాయి. అండ్ చూసుకోండి రోడ్ పక్కనే మొత్తం స్నో ఉందన్నమాట. లాడ్ ఆల్టో ఎట్లాంటి రోడ్ అయినా వెళ్ళిపోతుంది ఆల్టో, లాడ్ ఆల్టో అంటారు అందుకే. ఇంకా ఇక్కడ నుంచి ఒక 7 to 8 kilometers ఉంటుంది సాచ్ పాస్ కి. ఇంకా సాచ్ పాస్ లో అయితే మొత్తం ఫుల్ స్నో ఉంటుంది. చూసుకోండి ఇంకా రైట్ సైడ్ మొత్తం ఫుల్ స్నో. చాలా పీక్ వచ్చేస్తాం, అసలు చాలా టాప్ లో ఉన్నాం. ఎంతో కింద నుంచి చాలా పైకి వచ్చాం. ఇక్కడ చూసుకోండి లెఫ్ట్ సైడ్ లో. ఇంకా ఇక్కడ నుంచి చూడండి 2 sides ఫుల్ స్నో. కానీ టర్నింగ్స్ మాత్రం ఫుల్ స్టీప్ ఉంటాయి. లైఫ్లో ఒక్కసారైనా సాచ్ పాస్ చేయండి, అసలు క్రేజీ వ్యూ ఉంటుంది. అసలు మర్చిపోరు ఇంకా జీవితంలో. మీరు లదాఖ్లో ఎన్ని పాసెస్ కవర్ చేసినా కానీ రాని సాటిస్ఫాక్షన్ ఈ ఒక్క సాచ్ పాస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీకు లదాఖ్లో ఏ పాస్లో కూడా ఆఫ్ రోడ్లో అయితే లేదనమాట. ఇప్పుడు ఇంత అడ్వెంచర్ అయితే ఓన్లీ ఈ సాచ్ పాస్లోనే అడ్వెంచర్ ఉంది. ఇంకా కొన్ని రోజులు అయితే ఈ రోడ్ని కూడా టూరిస్టులు పెరిగిపోతున్నారు కాబట్టి ఈ రోడ్ని కూడా మంచిగా చేసే అవకాశం అవుతుంది. సో అందుకే ఈ పీక్ ఆఫ్ రోడింగ్ మంచి అడ్వెంచర్ రైడ్ కావాలి అంటే సాచ్ పాస్కి అయితే వచ్చేసేయండి. మ్యాడ్ అంటే మ్యాడ్ లొకేషన్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎట్లాంటి లొకేషన్లో తిరుగుతాం అనేసి. మొత్తం ఫుల్ స్నో మౌంటైన్స్. అసలు క్రేజీ ఎంజాయ్ చేస్తున్నాం గైస్. క్రేజీ అంటే క్రేజీ. లైఫ్లో ఒక్కసారైనా నాకు స్నోలో సాచ్ పాస్ని చూడాలని ఉండే. ఆ కోరిక ఈ రైడ్తో తీరిపోయింది. ఇంకా మొత్తం చూడండి వాటర్లో బ్లాక్ ఐస్ ఉంటుంది, కొంచెం చూసుకొని పోవాలి. ఎందుకంటే సన్లైట్ ఎక్కువ పడట్లే అనమాట. సో బ్లాక్ ఐస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. స్నోని ముట్టుకోవాలని ఉంది కానీ ఇప్పుడు అంతా చలి పెట్టట్లేదు. ఒక్కసారి స్నోని ముట్టుకున్నామంటే ఫుల్ చలి పెరిగిపోతుంది. ఇంకా గైస్ ఇక్కడ చూసుకోండి ఇంకా 2 sides ఒక మనిషి అంత హైట్ స్నో వాల్స్ అయితే ఉన్నాయన్నమాట. అమ్మా వెనకాల ఒక వాటర్ క్రాసింగ్ వచ్చింది, క్రేజీ ఉండే అది. 360 footage ఇంకా రాదనమాట. 360 ఫుల్ అయిపోయింది SD కార్డ్. మొత్తం 2 sides స్నో బాల్స్. అసలు వేరే అంటే వేరే గాయస్, అసలు మామూలుగా లేదు. ఇదే మాకు కూడా కావాల్సింది కూడా. ఇక్కడ ముట్టుకుందాం ఆగండి. నాజ్ 9 నరేంద్రన్ Z9 క్రేజీ ఉంది కదా. ఇంకెందుకు లేట్ మరి, జల్దీ ప్లాన్ చేసి సాచ్ పాస్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 5 kilometers వెళ్తే సాచ్ పాస్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు తెలిసి ఒక 13,000 feet లో అట్లా ఉండుంటాం. ఫుల్ స్టీప్. బాయ్ చూడండి, బాయ్ ఇట్లా ఎక్కిస్తున్నాడు. అమ్మా ఇంకా ఒక 20 days ముందు వచ్చి ఉంటే అసలు పీక్స్ లో ఉంటుండేమో. ఇంకా స్నో అయితే ఇంకా ఫుల్ చలి పెట్టేస్తుండే అనుకుంటా. ఇక్కడైతే అంత చలి ఏమి అనిపించట్లేదు బాబా. ఇంకా టాప్ నుంచి వ్యూ అయితే అదర్స్, అసలు మామూలుగా లేదు. ఇక్కడ నుంచి చూసుకోండి ఇంకా ఎంత స్నో ఉందో. మొత్తం ఫుల్ స్నో గాయస్, ఫుల్ స్నో. మొత్తం ఫుల్ స్నోనే ఉంది. అమ్మా రోడ్ అయితే చాలా అడ్వెంచరస్. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా చాలా అడ్వెంచరస్ అనిపించింది. ఆల్రెడీ ఒకసారి చేసి ఉన్నాను కాబట్టి అంత అడ్వెంచరస్ అయితే ఏం అనిపించట్లేదు అనమాట నాకు. మొన్న లాస్ట్ స్పిటీ రైడ్లో కూడా మిస్ అయింది ఇదే అనమాట. వింటర్ స్పిటీ చేసినాం కదా లాస్ట్ రైడ్. సో అప్పుడు ఈ స్నోనే కావాలి అనుకొని వింటర్ స్పిటీ చేసినాను. బట్ అక్కడైతే మనకి అసలు స్నోఫాలే దొరకలే అనమాట. జస్ట్ స్నోఫాల్ అయింది అంతే. బట్ ఇట్లా మనకైతే ఇంత స్నో వాల్స్, ఇంత స్నో అయితే అసలు ఎక్కడ కూడా దొరకలే అనమాట. మ్యాడ్ ఉంది. మన ఆకాశ్ భాయ్ ఎక్కడో 2-3 టర్నింగ్ల కింద ఉన్నట్టున్నాడు. అసలు కనిపించని కూడా కనిపించట్లేదు. క్రేజీ ఉన్నాయి కదా స్నో బాల్స్. లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి గాయస్. అమ్మాయి ఇది ఒకటి సాగొట్టేస్తుంది, ఊరికే పట్టుకుని నడపాల్సి వస్తుంది. ఇక్కడ చాలా మంది టూరిస్టులు ఉంటున్నారు. అప్పుడే సాచ్ పాస్ వచ్చేసామా? లేదు గాయస్, ఇంకా రాలేదు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. లాస్ట్ టైం అసలు ఇక్కడ ఫుల్ చలి పెడుతుందని ఆగాను. ఇక్కడ రైట్ సైడ్ లో అసలు క్రేజీ వ్యూ పాయింట్ ఉండే. ఆ వీడియో వస్తుంది చూడండి ఇప్పుడు. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్నో. మనకైతే రోడ్ పక్కన స్నో పట్టుకోవడానికి ఆప్షన్ అయితే లేదనమాట, పైన అయితే ఉంది. అండ్ ఒకసారి ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే చేసేసుకోండి. అండ్ ఇంకా సాచ్ పాస్ ఇక్కడ నుంచి మనకు ఒక 5 kilometers దాకా ఉంది. ఇక్కడ మనకైతే బ్యూటిఫుల్ వ్యూ అంటే బ్యూటిఫుల్ వ్యూ ఉంది. మనమైతే మొత్తం క్లౌడ్స్ పైన ఉన్నాం అనమాట. చూసుకోండి క్లౌడ్స్ దాని పైన ఉన్నాం. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. సాచ్ పాస్ చాలా డేంజరస్ అయినా కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. ఆ వీడియో చూసేసారు కదా, అసలు ఎట్లా చూసారు కదా. అసలు క్రేజీ అంటే క్రేజీ అనమాట.
ఈడ అసలు క్లౌడ్స్ తో నిండిపోయింది. అప్పుడు మ్యాడ్ ఉండే ఇక్కడ నుంచి సేమ్ స్పాట్, ఇదే స్పాట్ అన్నమాట. అసలు పీక్స్ ఉండే, బట్ కాకపోతే చలి మాత్రం చాలా ఘోరంగా ఉండే అప్పుడు. ఇప్పుడు అసలు చలి పెట్టట్లేదు మరి ఎందుకో, ఇంత స్నో ఉండగా. అంటే ఇంకా స్నోలో అలవాటు అయిపోయింది అటు బాడీకి, మైనస్ టెంపరేచర్స్ లో తిరిగి తిరిగి. అమ్మా మ్యాడ్ ఉంది స్నో అంతా. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఫైనల్లీ సాచ్ పాస్ అయితే రీచ్ అయినాం అనమాట ఫర్ ది సెకండ్ టైం. అండ్ ఇక్కడ చూసుకోండి, సాచ్ పాస్ 14,500 feet above the sea level. And finally we made it from Hyderabad to Sach Pass on 3 bikes. అండ్ ఇక్కడ ముందర చూసుకోండి శివ టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. అండ్ ఇక్కడ చూసుకోండి మొత్తం స్నో మౌంటైన్స్, మొత్తం స్నో కవర్డ్ అనమాట. క్రేజీ ఉన్నాయి కదా. అండ్ మన గోప్రోలో అయితే ఛార్జింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి నో వ్లాగ్, ఇక్కడితోనే ఎండ్ అనమాట వ్లాగ్.